హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తోటలో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. అసలు ఉల్లిపాయలు అంత ఘాటు తెలుసా. నేను ఇంకా పల్లెటూరు అమ్మాయిని కాబట్టి కళ్ళ నీళ్ళు కాటున్నా తట్టుకొని చేస్తున్నాను. కానీ పెద్ద ఏం ఘాటున్నా నేను కంట్రోల్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అదే ఉంది. ఉల్లిపాయలు ఇది పెరుగు పచ్చడికి అలాగే పలావ్లోకి ఫ్రై చేసుకోవాలి కదా. సో దానికోసం ఒక 1 కేజీ ఉల్లిపాయల దాకా కట్ చేశాను. కళ్ళ ముందు చూడండి ఎలా నీళ్ళు కాడుతున్నాయి. ఏమో ఉల్లిపాయలు నంచుకోవడానికి. ఓకేనా? ఇదిగోండి బాస్మతి రైస్, ఇదిగోండి చికెన్ కలిపెట్టి అనమాట. మొత్తం కలిపి బిర్యానీ చేసుకోవడానికి. ఎందుకంటే ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడర్లు అన్నీ వేసి కలిపెట్టిన తర్వాత చికెన్ 1 గంట పక్కన పెడితే వండిన తర్వాత బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. చూడండి కళ్ళ మరీ దారుణంగా వచ్చేతని. ఉల్లిపాయలు తల్లి చేసిన మేలు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా లేదంట. మరి ఎందుకన్నారంటే చలవేమో మరి. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుందా పెరుగు పచ్చడికి. అబ్బో ఎంత ఘాటు ఉంటే ఇలా కళ్ళ నీళ్ళు వస్తాయి సార్. ఆహా ఓహో. కొత్తిమీర అవన్నీ కట్ చేసుకుంటే ఈ లోపు చికెన్ నానిది కదా, అందుకని చెప్పేసి రోజు వీడియోస్ పెడుతుంటాను. యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఇన్స్టా పోస్టులు అన్ని ఎందుకు పెడతానంటే మీరు అక్కడికి వెళ్ళి చూస్తారని. మా వీడియోస్ నచ్చుతున్నాయి కదా, ఎండాకాలం కదా, మీరందరూ పిల్లలతో చూస్తారని చెప్పేసి బయటకు వచ్చి ఈ వీడియోస్ తీస్తున్నా. సరేనా? అయిపోయింది. ఇవన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఇది ఎలా తయారు చేస్తాను. బాస్మతి రైస్ అండి. ఓల్డ్ బియ్యం తెచ్చుకుంటే మంచిది. ఎప్పుడైనా పాత బియ్యం ఉంటే బిర్యానీ అనేది మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఎన్నోసార్లు ఈ మాట ఎందుకు చెప్తారంటే మీరు ఎంత ఖర్చు పెట్టినా సరే బిర్యానీ బాగుండాలంటే బియ్యం బాగుండాలి. బియ్యం బాగుండాలంటే మంచి ఫ్రెండ్ కాదని చూసుకోవాలి. ఓకేనా?